గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపామయుడ, మేము చదివిన ఈ లేఖన భాగముల నుండి మాతో మీరు మాట్లాడండి. మీ లేఖనములు చదివిన ప్రతిసారి మాతో మాట్లాడే దేవుడివి. మీ మాటలో జీవం ఉన్నది, ఆ జీవమే మమ్మల్ని బ్రతికింపజేస్తుంది. ఈ సమయమందు మీ మాటలు ధ్యానం చేస్తుండగా నాకు సహాయం చేసి సంఘానికి కూడా మీరు తోడుగా ఉండి ఈ చెప్తున్న మాటల మీద వాళ్ళ ఆసక్తి కలిగి వినేవారుగా ఉండడానికి సహాయం చేయమని, నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత వారము 16, 17, 18 వచనాలు ధ్యానం చేసిన తర్వాత నెక్స్ట్నే వచ్చేటువంటి 19వ వచనం ఏమనున్నదనంటే, శరీర కార్యములు స్పష్టమైనవని ఒక లిస్ట్ కనబడుతూ ఉంది. ఎందుకు శరీర కార్యముల గురించి ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎందుకు రాయించాడు అన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ 16వ వచనం ఏమని రాయబడి ఉన్నదంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఏం చేయరు, శరీర కోరికలను నెరవేర్చరు. అంటే ఆత్మానుసారంగా నడవకపోతే ఏమి నెరవేరుస్తామన్నమాట? శరీర కోరికలు లేదా శరీరేచ్ఛలు. ఇప్పుడు ఆ శరీరేచ్ఛలు లేదా శరీర కార్యాలు ఏటి అని ఒక కొద్దిగా లిస్ట్ ఇచ్చాడనమాట. ఇప్పుడు అది ఏదో తెలియాలి కదా మనకి. అది తెలిసినప్పుడు ఏం చేస్తాం, ఓహో ఇది శరీర కార్యాలు కాబట్టి మనం ఏం చేయకూడదు, ఈ ప్రకారంగా ఉండకూడదు అన్న ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడవడానికి ఇంకా మంచిగా ఉంటుంది. అయితే నిజానికి ఆత్మానుసారంగా నడవడం ఫస్ట్. ఆత్మానుసారంగా నడిస్తే ఏం చేయకుండా ఉంటావంటే శరీరానుసారంగా నడవకుండా ఉండడానికి చూస్తావు. శరీరానుసారంగా నడవడం అంటే ఈ శరీర కార్యాలు ప్రకారంగా జీవించడం. ఏటంట శరీర కార్యాలని నేను అడిగితే అక్కడ ఒక 15 రాయబడ్డాయి. ఎన్ని ఉన్నాయండి? 15. లెక్క పెడదాం ఒకసారి. చూడండి, 19వ వచనం శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఏవనగా అన్న కానించి 1 జారత్వం, 2 అపవిత్రత, 3 కాముకత్వము, 4 విగ్రహారాధన, 5 అభిచారము, 6 ద్వేషములు, 7 కలహము, 8 మత్సరములు, 9 క్రోధములు, 10 కక్షలు, 11 భేదములు, 12 విమతములు, 13 అసూయలు, 14 మత్తతులు, 15 అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ 15 ఇప్పుడు చెప్పడం వల్ల కాదు, కానీ ఈ 15 కూడా ఒక 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఏంటి 4 భాగాలుగా విభజించడం అంటే, చూడండి, ఈ 4 కూడా 1 ఇందులో లైంగిక పరమైనవి ఉన్నవి, 2 మతపరమైన ఉన్నవి, 3 సామాజిక పరమైన ఉన్నవి, 4 మద్యానికి సంబంధించినవి ఉన్నవి. అంటే ఈ 15 ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 4 భాగాలుగా విభజిస్తే లైంగిక పరమైన దాంట్లో 3 ఉన్నాయి. చూడండి, మతపరమైనవి 2 ఉన్నాయి, అక్కడికి 10 అయ్యాయి. సామాజిక పరమైనవి 8, అంటే ఎన్నవే 3, 2, 5, 8, 13. అలాగే మద్యానికి సంబంధించినవి 2, మొత్తం 15. ఈరోజు మనం లైంగిక పరమైనవి అనబడుతున్న 3 ధ్యానం చేద్దాం. దేవుని కృపను బట్టి ఇవన్నీ ఒకసారే మనం ఏదో నేర్చేసుకున్నాం అనే దాని గురించి కాకుండా ఒకటి దీని అర్థం ఏంటన్నది మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే వివరంగానే తెలుసుకుందాం. దీని మీద మనకి సరైన అవగాహన ఉన్నప్పుడు ఇది శరీర కార్యం కాబట్టి అని మనం జాగ్రత్తగా ఉండి ఇవి చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంత మారు మనసు పొందుకున్నా, ఎంత బాప్తీసం తీసుకున్నా శరీర కార్యాలు అనబడుతున్న ఇవి చేసే స్వభావం మనలో ఇంకా ఉన్నది. అందుకనే 16వ వచనం ఆత్మానుసారంగా నడవండి అని చెప్పడానికి కారణం ఏంటంటే,
మీరు ఆత్మానుసారంగా నడవకపోతే ఏ కార్యాలు చేస్తారు? శరీర కార్యాలే చేస్తారు. కాబట్టి ఆత్మానుసారంగా నడవడమే దీని విరుగుడి. ఒకవేళ ఆత్మానుసారంగా నడవకుండా శరీరానుసారంగా నడుస్తామనుకో, నడిస్తేనంట అక్కడే రాయబడి ఉన్నది 21వ వచనంలో ఏమని రాయబడిన తెలుసా? మొదలైనవైన తర్వాత వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని ఏం చేసుకోరంట? స్వతంత్రించుకొనరు. అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు అని అర్థం. ఏం చేస్తే? ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఈ 10 కానీ క్రీస్తుని విశ్వసించిన వారు లేదా క్రైస్తవులు అనబడుతున్న మనము ఎవరైనా, నాతో సహా ఎవరైనా ఈ శరీర కార్యాలు కానీ చేస్తే వాళ్ళు ఏమి స్వతంత్రించుకోరంట? దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఏం చేయరంట? స్వతంత్రించుకొనరు. మరి అలాగా మన బ్రతుకులు కాకుండా ఉండాలంటే ఈ శరీర కార్యాలు మనం ఏం చేయకుండా ఉండాలి? చేయకుండా ఉండాలి. మన బ్రతుకులో, మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండాలి. కానీ ఎంత బాప్తీసం తీసుకున్నా, మారుమనసు పొందాం అనుకున్నా, ఈ మనలో ఉన్న ఈ పాప స్వభావం ఏదైతే ఉందో అది మనిషిని ఏం చేస్తుందంటే మనల్ని ఈ శరీర కార్యాలు చేయాలనేటువంటి ఆలోచనకి తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు ఏమని ప్రారంభించాడంటే మీరు ఆత్మానుసారంగా నడవండి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. సరే, ఈ 4 వర్గాల కింద యోజింపబడిన ఈ 15 కూడా ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఏంటో తెలుసా? మొదలైనవి అని ఉంది. అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ మచ్చుకు మాత్రం ఎన్ని చెప్పాడంటే ఇక్కడ 15 చెప్పాడు. మొదలైనవి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇంకా చాలా ఉన్నవి, కానీ ప్రాముఖ్యమైనవి, స్పష్టమైనవి, ఖచ్చితమైనవి, ఖండితమైనవి ఏంటంటే ఒక 15 ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 15 అంట వీటిలో కొన్ని నేరుగా దేవునికి వ్యతిరేకమైనవి. ఎవరికి వ్యతిరేకమైనవి? దేవునికే వ్యతిరేకమైనవి. కొన్ని ఏమో తోటి మనుషులకు విరోధమైనవి. కొన్ని ఏమిటి? తోటి మనుషులకి విరోధమైనవి. కొన్నేమో ఆడికే విరోధం, ఆడికాడే విరోధం. ఉదాహరణకి ఇందులో మద్యానికి సంబంధించినవి 2 ఉన్నాయన్నాను. ఇప్పుడు నేనే మద్యం తాగాను అనుకో, ఎవరికి విరోధం? నాకే విరోధం. ఇప్పుడు మద్యం తాగితే ఎవరు నష్టపోతారు? తాగినోడే నష్టపోతాడు. అందుకే కొన్ని నీకు విరోధమైనవి, కొన్ని శరీర కార్యాలు నీతో పాటు పక్కోళ్ళకు కూడా ఏంటి విరోధమైనవి, కొన్ని దేవునికే విరోధమైనవి. ఇలాగా ఈ శరీర కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చేసేవారు దేవుని కోపానికి, శిక్షకు గురవుతారు. ఈ శరీర కార్యాలు చేసేవారు ఏం చేస్తారు? దేవుని కోపానికి, శిక్షకి గురవుతారు. ఇవన్నీ కూడా మనిషిని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? నాశనం చేస్తున్నాయి. ఈ 15 కార్యాలు ఇందులో ఏ ఒక్కటి చేసినా సరే మనిషిని ఏం చేస్తాయంటే నాశనం చేస్తాయి. కాబట్టి ఈ రోజున మనం ధ్యానం చేసేటువంటి శరీర కార్యాలు లైంగిక పరమైనవి. అది ఏంటంటే 1 జారవత్వము, 2 అపవిత్రత, 3 కాముకత్వము అని 19వ వచనంలో ప్రారంభంలో ఉన్నవే చెప్తున్నాను. చూడండి ఒకసారి 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా 1 ఏంటండి? జారత్వము, 2 అపవిత్రత, 3 కాముకత్వము. ఈ 3 కూడా లైంగిక పరమైనవి అని చెప్పడం జరిగింది. కాబట్టి 3 ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఫస్ట్ జారత్వం గురించి మాట్లాడతాం. అక్కడ రాయబడింది. జారత్వానికే మరొక విధంగా చెప్పాలంటే వ్యభిచారం అని కూడా మాట్లాడచ్చు. జారత్వము, వ్యభిచారం 2 కూడా లైంగిక పరమైనవే. అంటే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు జారత్వాన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే మెయి కెయేనియు అని అన్నారు. దీని అర్థము గ్రీకు భాషలో జారత్వం అని. దీనికి మీకు ఒకవేళ గుర్తుపెట్టుకోకపోయినా అవసరం లేదు, కానీ ఇది గ్రీకు భాషలో. వ్యభిచారాన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే పోర్నియో అన్నారు. ఈ పోర్ని అనే మాట నుంచే ఫోర్నోగ్రఫీ అనే మాట వచ్చింది. అంటే అశ్లీలత సంబంధమైన దృశ్యాలు చూసేదాన్ని ఏమన్నారంటే ఫోర్నోగ్రఫీ అన్నారు. ఇప్పుడు ఈ జారత్వాన్ని గురించి, వ్యభిచారం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ చూడండి, వివాహం కాకముందు ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పరాయి పురుషుడు లేదా పరాయి స్త్రీతో వివాహానికి కాకముందు చేసేదాన్ని ఏమన్నారంటే జారత్వం అన్నారు. వివాహం అయిన తర్వాత తన భర్తతో కాకుండా, తన భార్యతో కాకుండా పరాయి పురుషుడు పరాయి స్త్రీతో చేసేదాన్ని ఏమన్నారంటే వ్యభిచారం అని అన్నారు. ఇది డైరెక్ట్గా చెప్పాలంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ.
నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మనకి తెలిసిన మాట అయినా ఒకసారి గుర్తు చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనంలో ఏమనుందంటే డైరెక్ట్గా వ్యభిచరింపకూడదు అని రాయబడిన మాట. అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో అది చేసేది కాదు. ఏంటి? వ్యభిచారమైన, జారత్వమైన. దయతో ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున మనుషులు చేసే పాపాలలో ఈ 15 వాటిల్లో ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని ఉంటున్నారు. అది వ్యభిచారం అవ్వచ్చు, జారత్వం అవ్వచ్చు. కొంతమంది వ్యభిచార జారత్వాలు చేయరు, మిగిలినవి ఉంటాయి. ఉదాహరణకి భేదాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? అసూయ ఉంది, ఏముంది? కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి. ఇవి ఉన్నా సరే ఏటనమాట? ఇవి ఉన్నాయేటి? వాడు శరీరానుసారుడే. ఇలా చూడండి నా వైపు. వ్యభిచారం జారత్వం చేయనంత మాత్రాన పరిశుద్ధులని అనుకోకండి. వ్యభిచారం జారత్వం చేసినా చేయకపోయినా ఇది పక్కనెడితే నీలో కక్షలున్నా, భేదాలున్నా, అసూయ ఉన్నా నువ్వు కూడా ఎవరన్నమాట? శరీరానుసారుడివి. పెద్దగా మార్పు ఏమీ లేదు. కాకపోతే మనం ఎలా ఆలోచన చేస్తాం తెలుసా? నేను వ్యభిచారం చేయట్లేదు, నేను జారత్వం చేయట్లేదు, వాళ్ళకంటే నేను బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నా, కానీ వాక్యం అలా చెప్పట్లేదు. ఒకవేళ వ్యభిచార జారత్వాలు చేయనంత మాత్రాన మిగిలిన చేసినా సరే ఇప్పుడు వ్యభిచారం జారత్వం చేసిన వాడితో సమానం. అందుకే ఈ 15 వాటిలో ఏదో ఒకటి మనుషులు ఎక్కడో దిక్కున తప్పుపోతున్నారనే విషయాన్ని బట్టి మనం జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దామని అంటున్నాను. ఇప్పుడు మొదటిది ఏంటంటే ఈ జారత్వము. ఈ జారత్వాన్ని గురించి నిర్గమాకాండంలో వ్యభిచరించకూడదని ఉంది కదా. కొత్త నిబంధనలో ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు. వ్యభిచారించవద్దని, చెయ్యవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. విన్నాం కదా ఇందాకలా. ఎక్కడ? నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో విన్నారు కదా. ఇప్పుడు నేను మీతో చెప్పింది ఏమనగా, యేసుప్రభు చెప్తున్న మాట, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో ఏం చేశాడంటే వ్యభిచారం చేసిన వాడగును. పురుషుడు ఒక స్త్రీని చూసినా, ఒక స్త్రీ పురుషుని చేసినా ఆమె హృదయంలో ఏం చేశారంట? వ్యభిచారం చేశాడు. శారీరకంగా కలిస్తేనే వ్యభిచారం అని చెప్పట్లేదు. కొత్త నిబంధనలో కనీసం ఆలోచనలో, తలంపుల్లో చేసినా జర అది ఏంటంటండి? వ్యభిచారమే. అంటే ఇప్పుడు నువ్వు ఎవరు అన్నమాట? శరీరానుసారుడుగా పిలువబడుతున్నావు. అంటే వ్యభిచారం అనే మాటకి చెప్తున్నాను, అనైతిక లైంగిక సంబంధాలే వ్యభిచారం, జారత్వాలు. అనైతిక అంటే ఏంటి తెలుసా? అనైతిక అంటే ఏంటి తెలుసా? నైతికం కానిది. ఉదాహరణకి నీ భర్తతో నువ్వు కాపురం చేస్తే దాన్ని ఏమన్నారు తెలుసా? సంసారం అన్నారు. అదే నీ భర్తతో కాకుండా పరాయోడితో చేస్తే దాన్ని ఏమన్నారు తెలుసా? వ్యభిచారం అన్నారు. అదే తేడా. అర్థమవుతుందా? అది ఒకవేళ స్త్రీ అయితే, అది పురుషుడైతే తన కట్టుకున్న భార్యతో చేస్తే సంసారం, పరాయి స్త్రీతో చేస్తే అదేంటి? వ్యభిచారం. దీన్నే అనైతిక లైంగిక కార్యక్రమాలు అన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులు ఆలకించండి. అనైతిక లైంగిక సంబంధాలే కాదు, అశ్లీలమైన దృశ్యాలు చూసినా సరే అది ఎందులోకి వస్తుంది తెలుసా? వ్యభిచారం, జారత్వంలోకి వస్తుంది. అంతేకాదు బూతి సాహిత్యం చదివినా, బూతు బొమ్మలు చూసినా వీటి ద్వారా కూడా ఏం జరిగినట్టే తెలుసా? పాపము జరిగినట్టే. అందుకే ఈ జారత్వ, వ్యభిచారం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే ఈ జారత్వము గురించి సంఘం ఎలా ప్రవర్తించాలనే దాని గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. స్వలింగ సంపర్కులు కూడా వ్యభిచారం దాంట్లోకి, జారత్వం దాంట్లోకి. స్వలింగ సంపర్కులు అంటే తెలుసా? పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు ఈ మధ్యన. స్త్రీ కూడా ఏం చేసుకుంటుంది? పెళ్లి చేసుకుంటుంది. నిజానికి బైబిల్ గ్రంథము, దైవ లేఖనాలు అది సపోర్ట్ చేయట్లేదు. పురుషుడు స్త్రీతో పెళ్లి చేసుకోవాలా, స్త్రీ పురుషుడితో పెళ్లి చేసుకోవాలా. కానీ ఈ మధ్య కాలంలో ఆయా దేశాలు దీన్ని చట్టబద్ధం కూడా చేసేసి పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు అంట, స్త్రీ కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చట్టబద్ధాలు చేశాయి. దీన్ని కూడా వాక్యం ఏం చెప్తుందంటే వ్యభిచార, జారత్వాల కిందే చెప్తుంది. సరే, ఇది జనరల్గా మాట్లాడుకున్నాం. అయితే ఇటువంటి విషయంలో సంఘం ఎలా ప్రవర్తించాలి? ఒకవేళ సంఘంలో వ్యభిచార, జారత్వాలు చేసేవాళ్ళు ఉంటే ఏం చేయాలని చెప్తుందంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఎందుకంటే మనం సంఘంగా ఇవి ఆలోచన కలిగి ఒకవేళ సంఘంలో ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఏం చేయాలన్నది చెప్తుంది. 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంత గలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట,
అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనా జరగదు. దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ? జారత్వం గురించి లేదా వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు. ఒకడంట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. తన తండ్రి భార్య ఏమవుతుంది? ఒకవేళ కన్న తల్లి కాకపోతే, ఒకవేళ వేరే మనిషి అయితే పెంతల్లి అవుతుంది, లేదంటే కన్న తల్లి అనుకుందాం. ఇటువంటిది అన్ని జనుల్లో కూడా జరగదు. అంటే సంఘం అనబడుతున్న మీరు చాలా ప్రత్యేకంగా ఉండాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అన్ని జనుల్లో కూడా జరగనటువంటిది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? దేవుని సంఘం అనబడుతున్న దాంట్లో జరుగుతుంది. కాబట్టి చూడండి అక్కడ 2వ వచనం, ఇట్లుండయు ఇలా చేసుండు కూడా సంఘం ఏం చేస్తుందంట? మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి ఏం చేస్తలేదు, మీరు వెలివేసిన వారు కారు. ఉదాహరణకి నేనే ఉన్నాను, నేనే వ్యభిచారం జాగ్రత్తం చేశాను అనుకో, సంఘం ఏం చేయాలి తెలుసా? సంఘం ఏం చేయాలా? ఫస్ట్ హెచ్చరించాలి. వీలైతే, పాస్టర్ గారు ఇది మంచి పద్ధతి కాదండి, ఇలాగ సంఘాలు చేస్తున్నాయా? నేడు చేయట్లేదు. పాస్టర్ గారు ఇది మంచి పద్ధతే కాదు. మీరు మాకు చెప్పేవాళ్ళు మీరే వ్యభిచారం జాగ్రత్తం చేస్తే ఎలాగా అని చెప్పే ప్రయత్నం చేయాలి. వీలైతే ఉదాహరణకి ఈమె నన్ను చూసింది, డైరెక్ట్గా పర్సనల్గా నాతో చెప్పింది, ఆలకించలేదు. అప్పుడు ఏం చేయాలా? ఇంకా 2-3 సాక్షులు తీసుకొచ్చి మళ్ళీ చెప్పాలి. ఆలకించలేదు. ఈసారి సంఘం అంతా ఏం చేయాలి తెలుసా? మన భాషలో చెప్పాలంటే కడిగి పారేయాలి. ఏం చేయాలా? కడిగి పారేయాలి. అప్పటికి కూడా ఆలకించలేదు అనుకో, ఇప్పుడు నన్ను సంఘం నుంచి ఏం చేయాలని తెలుసా? ఏం చేయాలంట? మరి ఎలా జరుగుతుందా నేటి సంఘంలో? అలా జరుగుతుందా? అలా జరగాలంటే చేసేవాళ్ళు కూడా ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలో ఆలోచన చేయండి. మీరు దుఃఖపడవలసింది పోయి ఉప్పొంగుతున్నారు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉండడం వల్ల ఏం చేస్తున్నారు? ఉప్పొంగుతున్నారు. ఉప్పొంగడం అంటే ఏంటి? భలే అసలు వ్యభిచార జారత్వాలంటేనే భయంకరమైన పాపాలు. అవి చేసేవారిని సంఘం ఏం చేయమంటుందో? ప్రోత్సహించమంటుందా? ఏం చేయమంటుంది? వెలివేయమంటుంది. అది కూడా ఒక పద్ధతి ప్రకారంగా. కానీ సంఘం అలా ప్రవర్తించట్లేదు. అలా ఎందుకు ఈ విధంగా ప్రవర్తించమని, లేదా సంఘం ఎలా ఎందుకు ప్రవర్తించని తెలుసా? ఉదాహరణకి నేను అలా ఉన్నాను, ఒకవేళ మీరు నన్ను వెలేశారు, రేపు అన్నవాడు ఇంకొకటి ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఉండడానికి అన్నమాట ఇవి. ఈ రోజున పాపాలు సంఘం చాలా టేకిటీజీగా తీసుకుంటుంది. మనకెందుకులే నువ్వు అనుకోకు. నువ్వు చేసిన పాపం వల్ల సంఘంలో వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా ఏమవుతుంది? రేపటి దినాన్న పులిసిన ముద్ద కొద్దిగైనా ఏం చేస్తుంది? పిండంతా పులిసి పెట్టినట్టు సంఘములో ఒకళ్ళు చేసిన వ్యభిచార జారత్వాలు ఆ ప్రభావం అంతా ఎవరి మీద పడుతుంది? సంఘం మీద పడుతుందనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని అక్కడే 7వ వచనంలో కూడా పులిసిన పిండి గురించి మాట్లాడాడు. అయితే ఇప్పుడు జారత్వం, వ్యభిచారం వ్యక్తి యొక్క శరీరాన్ని మరియు ఆత్మను కూడా అపవిత్రపరుస్తుంది. శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. రెండోది దేన్ని అపవిత్రపరుస్తుంది? ఆత్మను కూడా అపవిత్రపరుస్తుంది. ఇది దేవుని కోపం తెప్పిస్తుందండి. అమ్మా, ఇది ఎవరికి అయిపోయింది? దేవునికి కోపం తెప్పిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వానికి దూరంగా పారిపోండి. ఏమని రాయబడ్డది అక్కడ? అమ్మా, ఏమని రాయబడ్డది? జారత్వానికి దూరంగా పారిపోండి. ఇది ఎవరితో చెప్తున్న మాట? దేవుడు సంఘంతో చెప్తున్న మాట. ఎవరితో చెప్తున్న మాట? సంఘం అంటే ఎవరు? నువ్వే, మనం కాదు, నువ్వే. నీతోనే చెప్తున్నాడు, నాతోనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జారత్వం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు. ఏం చేయమని చెప్తున్నాడు? దూరంగా పారిపోండి. ఇంకా మనుషుడు చేయు ప్రతి పాపము దేహానికి వెలుపల ఉన్నది, కానీ ఈ జారత్వం కానీ వ్యభిచారం కానీ చేయవాడు తన సొంత శరీరమునకు ఏం చేసుకున్నాడు? హానికరంగా పాపం చేసుకుంటున్నాడు. ఒకవేళ భూత అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అది శరీరానికి వెలుపల అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. కానీ ఈ వ్యభిచార జారత్వాలను చూసావా, ఇది శరీరంతో పాటు తన యొక్క ఆత్మకు కూడా, శరీరానికి కూడా ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తున్నాడు. చూడండి 19వ వచనం, మీ దేహము ఎవరి వల్ల అనుగ్రహింపబడ్డది? దేవుని వల్ల అనుగ్రహింపబడ్డది. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో మీరు దేవుణ్ణి ఏం చేయండి? మహిమపరచండి. అంటే ఈ దేహం కూడా ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచన చేయండి. అర్థమైందా? దేవుడు జారత్వానికి, వ్యభిచారానికి ఏం చేయమన్నాడు? దూరంగా పారమని. సామెతల గ్రంథంలో అయితే జారస్త్రీ ఉండే స్థలానికి అసలు పోవద్దు అంటున్నాడు.
అర్థమవుతుందా? పారిపోవడం కదా, అసలు ఆ చోటుకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇది సంఘం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ జాగ్రత్తకి పారిపోకుండా నువ్వు అదే చేసావు అనుకో, జాగ్రత్తలోనే ఉన్నావు అనుకో, వ్యభిచారంలోనే ఉన్నావు అనుకో, నీకు మీదకి ఎవరికి దేవుని కోపము వస్తుంది. ఈ మధ్యకాలంలో అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ తమ సొంత భర్తలను లేదా భార్యలు చంపడానికి కారణాలు ఇవే. మీరు ఆ మధ్యకాలంలో మీరు గమనించారా లేదా? భార్యలు భర్తలను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు భర్తలు కూడా భార్యలు ఏం చేస్తున్నారు? మనం రీసెంట్గా గర్భిణీతో ఉన్నటువంటి ఆమెను చంపేసాడు ఒకడు. లేకపోతే భార్యలే భర్తలను ఏం చేస్తున్నారు? హనీమూన్ అని చెప్పి లేకపోతే ఇంకోటి అని చెప్పి చంపేస్తున్నారు. ఈ చంపేసిన తర్వాత ఈ తీగంతా లాగితే దానికి కారణం ఏంటి తెలుసా? అక్రమ సంబంధం. ఏంటండి? అక్రమ సంబంధం. భార్యలు భర్తలు చంపేయడానికైనా, భర్తలు భార్యలు చంపేయడానికైనా దీని వెనకాల ఏముంది? అక్రమ సంబంధం. అదే వ్యభిచారం, జారత్వం. ఇది ఒక పాపం, భయంకరమైనటువంటి పాపము. కాబట్టి తమ సొంత భర్తలనైనా భార్యలనైనా చంపడానికి కారణం ఏంటంటే ఈ వ్యభిచార జారత్వాలే అన్న విషయం ఒకటిసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఈ రోజువారీ జీవనంలో అంటే మన బ్రతుకులో ఈ జారత్వ వ్యభిచారాలని నివారించడానికి బైబిల్ ఏం చెప్తుంది? చాలా జాగ్రత్తగా ఆలకించండి. అయ్యా, నాకు ఇటువంటి ఆలోచనలు ఉన్నా లేకపోయినా, లేకపోతే భవిష్యత్ దినాల్లో ఈ వ్యభిచార జారత్వాలకి నేను దూరంగా ఉండాలంటే ఏం చేయాలని బైబిల్ ఏం చెప్తుంది అన్నది చూసినట్లయితే, ఫస్ట్ మనసును శుద్ధీకరించుకోవాలంటే. దేని శుద్ధీకరించుకోవాలా? మనసు అంటే నీ హృదయాన్ని. అందుకొరకు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? నా వైపు చూడండి. వ్యభిచార జారత్వాలు చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మనసును శుద్ధీకరించుకోవాలి. ఆ మనసును శుద్ధీకరించుకునే దానిలో మొదటిది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే ఈ వ్యభిచార జారత్వ మనసులను మార్చగలడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. వ్యభిచార జారత్వ మనసులు కానీ ఉంటే ఈ మనసుని ఎవరు మార్చగలరు? దేవుడు మాత్రమే మార్చగలరు. నేను మార్చలేను. మహా అయితే సలహా ఇవ్వగలను, అమ్మా అటువంటి పని చేయకని చెప్పగలను. ఎంత చెప్పినా వ్యభిచార జారత్వాలు చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మనసు ఏం చేయలేదు? మారలేదు. అలాగ వాళ్ళ మనసును మార్చాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే దేవుడే మారుస్తాడని రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చెప్తా ఉందో చూడండి. 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధి అను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయన సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమమైనది. అంటే దేవునికి సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించుకోవాలి. అంటే దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఆయన మాత్రమే మనల్ని మార్చగలరు. రెండోది, మా మనసును శుద్ధీకరించుకోవాలంటే ఇందులో రెండోది, దేవుని వాక్యం క్రమం తప్పకుండా చదవాలి, ధ్యానించాలి. అందుకే ఒకసారి చూడండి, కీర్తనలో 119వ కీర్తన 11వ వచనం చూడండి. 119వ కీర్తన 11వ వచనం త్వరగా. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఎవరి వాక్యాన్ని? నీ వాక్యాన్ని కాదు, దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను. అంటే మనం వ్యభిచార జారత్వాలు చేయకుండా మన హృదయంలో పాపం అనేది ఉండకుండా ఉండాలంటే ఇదిగో మన హృదయంలో ఏముండాలి తెలుసా? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? దేవుని. ఏసేపు పాపం చేయకుండా పారిపోవడానికి కారణం ఏంటనుకున్నారు? అతని హృదయంలో ఏముంది? దేవుని వాక్యం. ఈ రోజున దేవుని వాక్యాలు హృదయంలో ఉండట్లేదు, వింటున్నారంతే. దాన్ని ఎక్కడ దాచుకోవాలా? ఇక్కడ రాయబడిన మాట, నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి. ఇప్పుడు నేను దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి. ఒకవేళ మీరైతే మీరు జారత్వాలు వ్యభిచారాలు చేయకుండా ఉండాలంటే మీ హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి. ఒకటి ప్రార్థన ఉండాలా, రెండోది ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా. మూడోది దేవుని సన్నిధానంలో ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ పాపాలు వ్యభిచారాలు చేసి ఉంటే క్షమాపణ అడగాలి. ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. చూడండి, అనాధికమైన ఆలోచనలు వచ్చిన వెంటనే గుర్తించి, ప్రభా నాకు వ్యభిచార జారత్వ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, లేదా వ్యభిచార జారత్వంలో ఉన్నానని దేవునికి క్షమాపణ కోరాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. దేవునికి ఏం చూపించాలంటే విధేయత చూపించాలి. ఏం చూపించాలి?
ఏం చూపించాలి? క్షమాపణ అడగాలి. ప్రభు నన్ను క్షమించు. ఒకవేళ పాపంలో వ్యభిచారంలో ఉంటే నువ్వు చేయవలసిన ఏకైక మనం ఏంటి తెలుసా? క్షమాపణ అడగడం దాని తప్ప వేరే లేదు. లేదనుకో పాపానికి జీతం ఏంటి? మరణమే. పాపానికి జీతం ఏంటి? మరణం. రెండోది చెప్తున్నాను. ఏది రెండోది? మన నిత్య జీవితంలో వ్యభిచార జారత్వాలకి దూరంగా ఉండాలంటే ఒకటి మన మనసును శుద్ధీకరించుకోవాలని చెప్పాను కదా. ఆ మనసును శుద్ధీకరించే దాంట్లో 3 చెప్పాను. ఒకటి ప్రార్థన చేయడం, 2 అనుదినము బైబిల్ వాక్యాన్ని చదివి ధ్యానించడం, 3 క్షమాపణ అడిగి ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు రెండోది ఏంటంటే సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలంట. ఏంటండి సరిహద్దులు దేనికి ఏర్పాటు చేస్తారు? మనమాట ఇంటికి ఏర్పాటు చేస్తారు, పొలాలకు ఏర్పాటు చేస్తారు, అవునా? కానీ ఇక్కడ హృదయానికి కూడా ఏం ఏర్పాటు చేసుకోవాలంట? ఏం ఏర్పాటు చేసుకోవాలా? సరిహద్దులు. ఏటో ఆ సరిహద్దులు చూద్దాం. ఉదాహరణకి మీడియా నియంత్రణ అంటే అర్థం కాదు, కానీ మొబైల్ ఫోన్ కూడా ఇది ఎంతవరకు చూడాలో ఏమి చూడాలో అనేది ఒక సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మొబైల్ ఫోన్లో ఎక్కువ అశ్లీలత సంబంధమైనటువంటి సమాచారమే ఉంది. మంచి లేదా అని అంటలేదు, ఉంది. కానీ మంచితో పాటు ఏది కూడా ఉందంటే ఆ అశ్లీలత సంబంధమైనది ఉంది. అలాగే ఇంటర్నెట్, కొన్ని అశ్లీలత సంబంధమైన యాప్స్, ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలంటే నువ్వు నియంత్రణ సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. రెండోది సంబంధాల్లో సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి మొబైలు, ఇంటర్నెట్, కొన్ని యాప్స్ సంబంధించినలో సరిహద్దు. రెండోది సంబంధాలు అంటే ఏంటి తెలుసా? సంబంధాలు ఏంటో మీకు చెప్తున్నాను. ఆపోజిట్ సెక్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు స్త్రీవి కదా, అవతలోడితో పురుషుడు కదా, వాటితో నువ్వు ఎలా ప్రవర్తించాలి? హద్దులో ప్రవర్తించాలి. మా అన్నయ్యేనండి, ఏంటండి మా అన్నయ్యేనండి అని అనుకో. ఈ రోజున అన్నయ్యలు కూడా ఏం చేస్తున్నారు? ఇలాగ అంటున్నాను అనుకోవద్దు, ఇటువంటివి కూడా జరుగుతున్నాయని చెప్తున్నాను. అన్నయ్య అనబడుతున్న వాళ్ళు, తమ్ముడు అనబడుతున్న వాళ్ళు, చెల్లి అనబడుతున్న వాళ్ళు, లేకపోతే అక్క అనబడుతున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పాపుణ్య. అందుకే ఆపోజిట్ సెక్స్ అంటే నువ్వు స్త్రీవైతే పురుషుడితోనూ, పురుషుడైతే స్త్రీతోనూ ఏం ఏర్పాటు చేసుకోవాలి సార్? సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకే ఒక మాట అంట, ఒక 3-3 అని ఒక నియమం ఏదో ఒకరు చెప్పారు ఒకరు దైవజనులు. ఏ వ్యక్తితోనూ 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదంట. ఎన్ని నిమిషాల కంటే? 3 అడుగులు దూరంలో ఉండి మాట్లాడాలంట. 3 అడుగుల దూరంలో ఉండాలా, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. 3వ వ్యక్తిని పెట్టుకొని మాట్లాడితే ఇంకా మంచిది. ఎన్నో వ్యక్తిని? 3వ వ్యక్తిని. అప్పుడు ఏం జరగకుండా ఉండొచ్చు? పాపం జరగకుండా ఉండొచ్చు. 3 నిమిషాల కంటే ఎక్కువ, 3 అడుగుల కంటే తక్కువ, 3వ వ్యక్తి లేకుండా ఎక్కువసేపు మాట్లాడామంటే బహుశా అక్కడ ఏం జరగచ్చు అనమాట? పాపం. అందుకే ఇది ఒక రకమైన సరిహద్దులు ఏర్పాటు చేసుకోండి. ఒకటి మొబైల్ ఫోన్ విషయంలోనూ, 2 ఆపోజిట్ పర్సన్ విషయంలోనూ. అది ఎంత మన పట్ల ప్రేమ చూపించినా, ఆఖరికి ఎంత క్లోజ్ అయినా నువ్వు వాళ్ళతో ఏం ఏర్పాటు చేసుకోవాలా? సరిహద్దు ఏర్పాటు చేసుకో. మూడోది సమయము స్థలము ఇంపార్టెంట్. ఏంటండి? సమయము స్థలము ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒంటరిగా కాని సమయంలో ఎక్కడికి వెళ్ళొద్దు. ఎలాగా? ఒంటరిగా కాని సమయంలో వెళ్ళొద్దు. ఇప్పుడు ఒంటరిగా కాని సమయం ఒకటి, వెళ్ళగొండ చోటు ఒకటి వెళ్ళావు, ఇప్పుడు అవతలకి ఏమొస్తుంది? అనుమానమో అవమానమో వస్తుంది. ఇవన్నీ సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలండి. నువ్వు వ్యభిచార జాగ్రత్తలు చేయకుండా ఉండాలంటే ఏర్పాటు చేసుకోవాలి. నా బ్రతుక్కి ఇటువంటి నియమ నిబంధనలతో పని లేదండి, నా ఇష్టం వచ్చినా నేను ఉంటానన్న వాళ్ళకి గది వాక్యం. ఎవరైతే వ్యభిచార జారత్వాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళకి బైబిల్ చెప్తున్నటువంటి నియమాలు. ఒకటి మనసును శుద్ధీకరించుకోవాలి, అందులో 3 చెప్పాను. రెండోది సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి, అందులో కూడా 3 చెప్తున్నాను. ఒకటి మీడియా నియంత్రణ ఉండాలి, 2 సంబంధాల్లో సరిహద్దులు ఉండాలి, 3 సమయము స్థలం ఇంపార్టెంట్. కాని సమయంలో వెళ్ళొద్దు, కాని స్థలానికి కూడా వెళ్ళొద్దు. 3వది చెప్తున్నాను, సమాజంలో కానీ లేదా సంఘంలో కానీ జవాబుదారితనం ఉండాలి. ఏముండాలి? సంఘంలో కానీ సమాజంలో కానీ జవాబుదారితనం ఉండాలి. అంటే ఏంటో తెలుసా? జవాబుదారితనం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో, ఏ పనులు చేస్తున్నానో నాకు లెక్కడిగా ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాలి నేను. అంటే మీకు అర్థమైందా? ఉదాహరణకి ఒక ఆత్మీయ నాయకుని పెట్టుకోవాలా, లేకపోతే నీ మీద ఫోకస్ పెట్టి ఒక వ్యక్తిని పెట్టుకోవాలా. నన్ను ఎవడు అడిగేవాడు లేడండి అన్నావు అనుకో, నువ్వు ఏవైనా చేసినప్పుడు నిన్ను ఎవడు అడిగేవాడు ఉండడు.
కానీ నువ్వే ఒక వ్యక్తిని నీ మీద పెట్టుకున్నావు అనుకో, అక్క, అన్నయ్య, తమ్ముడు, నేను ఏం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఏ పనులు చేస్తున్నానో, ఒకవేళ ఇన్ కేసు నేను ఏమైనా తప్పుడు మాట్లాడాను అనుకో, ఒకవేళ తప్పుగా ప్రవర్తించాను అనుకో, లేదా కాని చోటుకి వెళ్తున్నాను అనుకో, నువ్వు వెంటనే నాకేం చెప్పాలి తెలుసా? పిలిచి బుద్ధి చెప్పాలి అని ఒక అకౌంటబిలిటీ కలిగిన వ్యక్తిని, అనగా ఒక జవాబుదారీ కలిగిన వ్యక్తిని నీ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు నువ్వు పాపంలో పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో ఎవరైనా పెట్టుకున్నారండి? బోళ్ళు మంది పెట్టుకున్నారు. వీళ్ళని ఆత్మీయ నాయకులు అన్నారు. అంటే ఒకరు జవాబుదారితనం ఏంటి? ఆడు పడిపోతే వీడు చెప్తాడు, వీడు చెప్తే ఆడు చెప్తాడు. ఈ రోజున మనకు జవాబుదారితనం లేదు. మీరే రాజులు, మీరే మంత్రులు. ఒకవేళ ఎవరైనా ఇన్ కేసు చెప్పారనుకో, ఇందాక వాక్యంలో చెప్పినట్టు గద్దింపు నీకేంటి ఇష్టం ఉండదు, అసహ్యం ఉండదు. పైగా చెప్పినోడు నువ్వు ప్రేమించవు, ఆడి మీద నీకు ఎక్కడ లేని కోపం. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మూడోది, సమాజంలో కానీ సంఘంలో కానీ నీ మీద జవాబుదారీతనం గల వ్యక్తిని పెట్టుకోవాలి. అయితే ఇక్కడ పెట్టుకోవాలని చెప్పాను కాబట్టి ఎవరిని పడితే ఆయన పెట్టుకోకండి, విశ్వాసం కలిగిన వారిని మాత్రమే పెట్టుకోండి. విశ్వాసం కలిగిన వారిని అంటే ఏంటి? ఉదాహరణ, నేనే ఉన్నాను, ఏదో ఒక చిన్న తప్పుడు పని చేశాను, అది నీ దృష్టికి వచ్చింది. నువ్వు ప్రేమతో వచ్చి, తమ్ముడు నేను ఇది గమనించాను నీలో, మరి ఇది మంచి పద్ధతి కాదు అని నాతో చెప్పడం వరకునే పరిమితం చేయాలి తప్ప అందరికీ చెప్పేసి నాతో చెప్పడం కాదు. దాన్నే విశ్వాసత లేకపోవడం అంటారు. అర్థమైందా? ఇలా విశ్వాసం లేని వాళ్ళు పెట్టుకున్నాం అనుకో, ఈ రోజున కలిసి ఉన్నారు కాబట్టి బాగానే ఉంటుంది. ఇడిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఈ మొత్తం అన్నీ దెబ్బ పడుతారు. అందుకే సరైన ఆత్మీయ నాయకుని పెట్టుకోవాలి, విశ్వాసం కలిగి వాడిని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల నువ్వు వ్యభిచార జారత్వాల పాపంలో పడిపోకుండా అవకాశం ఉంటుంది. రెండోది, ఆ వ్యక్తిని ప్రార్థించమని కూడా అడగాలి. ఏమని తెలుసా? అక్క లేదా అన్న, చెల్లి, నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నుంచి నాకు విడుదల కలగాలని నువ్వేం చేయమని అడగాలి? ప్రార్థన చేయమని అడగాలి. అవతల వ్యక్తి కూడా అంతే సీరియస్గా ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండాలి. ఇది మూడోది. నాలుగోది చెప్తున్నాను, వివాహ సంబంధాల్లో పవిత్రత ఉండాలి. ఇవన్నీ ఒక వ్యక్తి వ్యభిచార జారత్వంలో పడిపోకుండా ఉండడానికి చెప్పే మాటల్లో, ఒకటి, మనసు శుద్ధీకరించుకోవాలి. 2, సరిహద్దుల్ని ఏర్పాటు చేసుకోవాలి. 3, సంఘంలో కానీ సమాజంలో కానీ నీ మీద ఒక జవాబుదారితనం గల వ్యక్తిని పెట్టుకోవాలి. 4, వివాహ సంబంధంలో పవిత్రత ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? ముఖ్యంగా పెళ్ళైన వారిలో మీ భర్త లేదా మీ భార్యతో ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పరచుకోవాలి. ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పాటు చేసుకోమని బైబిలే చెప్పింది, నేను చెప్పలేదు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3-5 వచనాలు చదివితే, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలనని ఉంది. ధర్మములు అనే మాటకి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? భర్త భార్యకి, భార్యకి భర్త. ఇదే ఆరోగ్యకరమైన సంబంధం అంటే. ఇలాగ ఆరోగ్యకరమైన సంబంధం చేసినప్పుడు అంట, భర్త మరో రకంగా ప్రవర్తించకుండా, భార్య మరో రకంగా ప్రవర్తించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే 4వది, వివాహ సంబంధంలో పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, ఆత్మీయంగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి మాట్లాడుకోవాలి. అంతే తప్ప నువ్వేటి నాతో మాట్లాడేది, నువ్వేటి నాకు చెప్పేది అని అనుకుంటే ఆ వివాహ సంబంధాల్లో పొరపచ్చులు ఏర్పడతాయి. అప్పుడు అక్రమ సంబంధాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ సంబంధంలో పవిత్రత కలిగి ఉండాలి. ఐదోది, పొరపాటున, కావాలని కాదు, పొరపాటున అనే మాట అర్థం చేసుకోండి. పొరపాటున ఒకవేళ నిజంగా నువ్వు ఇటువంటి పాపంలో ఉంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం మరియు క్షమాపణ. నిజమైన పశ్చాత్తాపం మరియు క్షమాపణ. అది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఎలా మారుస్తాడంట? ఎప్పుడు ఇది ఒకవేళ ఇన్ కేసు మీరు జాగ్రత్త వ్యభిచారాలు చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుని
అడిగిన యెడల ఆయన నీ పాపాలు క్షమించి ఏం చేస్తాడంట, నిన్ను పవిత్రపరుస్తాడనే ఒక వాగ్దానం కూడా ఉంది. అయితే దీని అంతటికీ పరిష్కారం ఏంటో తెలుసా? ఇలా చూడండి, నా వైపు వ్యభిచార జారత్వాలు చేయకుండా ఉండాలంటే దీని అంతటికీ పరిష్కారం ఏంటో తెలుసా? ఆత్మానుసారంగా నడవడం, అంతే. ఏంటండి? అందుకే 16వ వచనంలో మీరు ఆత్మానుసారంగా నడవండి, శారీరక క్రియలు ఏం చేయరు, నెరవేర్చరు. ఈ ఆత్మానుసారంగా నడవడం నేర్చుకోవాలి. అందుకొరకు నేను కొన్ని 5 నియమ నిబంధనలు చెప్పాను. ఒకటి, రోజువారీ జీవితంలో మన జాగ్రత్త వ్యభిచారాలు చేయకుండా ఉండాలంటే బైబిల్ చెప్పే సూత్రాల్లో ఒకటి, మనసు శుద్ధీకరించుకోవాలి. దాని కొరకు ప్రార్థన అవసరం, వాక్యం అవసరం. మూడోది, క్రమబద్ధమైన శిక్షణ అవసరం. అలాగే రెండోది ఏంటంటే సరిహద్దుల్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో నీ మొబైల్ ఫోన్ విషయంలోనూ, లేదా ఇంటర్నెట్ విషయంలోనూ, లేదా సంబంధాలు, అవతల వ్యక్తి ఎంత వాడైనా, ఎంత క్లోజ్ అయినా, ఎంత చుట్టాలైనా అటు విషయంలోనూ సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. మూడోది, కాని సమయంలో ఖాళీ స్థలానికి వెళ్ళొద్దు. అలాగే ఇందులో మూడోది ఏంటంటే నీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక జవాబుదారీతనంగా విశ్వాసం కలిగిన వ్యక్తిని నీ మీద నాయకుడిగా పెట్టుకోవాలి. నాలుగోది, వివాహ సంబంధంలో పవిత్రత ఉండేలాగా చూసుకోవాలి. ఐదోది, ఒకవేళ పొరపాటున కావాలని చేసే వాళ్ళకి ఈ మాట చెప్తలేదు, పొరపాటున వ్యభిచార జారత్వాల్లో ఉండి తప్పు అయిపోయిందండి, అప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోయి ఈ రకమైన పాపం చేసేవలసిన పరిస్థితి వచ్చింది అని ఒకవేళ అనుకున్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నీవు పశ్చాత్తాపం చెందితే, క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించి నేను ఏం చేస్తాడు, పవిత్రంగా మార్చినని చెప్పడం జరిగింది. ఇది జారత్వ వ్యభిచారాల గురించి. రెండో మాట గురించి మనం ధ్యానం చేద్దాం. ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శారీరక కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, రెండు అపవిత్రత. ఈ అపవిత్రతను గ్రీకు భాషలో ఏమన్నారంటే అక్తర్షియా అన్నారు. ఏమన్నారు? అకతర్షియా అన్నారు. అంటే అనైతిక లైంగిక పాపాలు, అపవిత్రత. ఇలా చూడండి, వ్యభిచారం జారత్వం కంటే ఇది కొద్ది డోస్ ఎక్కువ అనే మాటకి ఎందుకనంటే ఇలా చూడండి, నా వైపు చూడండి. వ్యభిచారం జారత్వం దేంతో చేస్తున్నారు? ఇందాక చెప్పిన శరీరంతో చేస్తున్నారు. ఈ అపవిత్రత అనేది హృదయంలో కూడా చేసిన ఏంటన్నమాట, అపవిత్రతే. ఇందాక వ్యభిచారం చేయొద్దని ఆజ్ఞ మీరు విన్నారు కదా. ఇది ఒక్కొక్కడు స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆడు ఏం చేసినట్టు చెప్పాను అంటే ఇప్పుడు ఎక్కడ చేశాడు ఆ పాపము? హృదయంలో చేశాడు, ఆలోచనలో చేశాడు. దీన్ని అపవిత్రత అన్నారు. దీన్ని ఏమన్నారు? అపవిత్ర. అనైతిక లైంగిక పాపాలు, దుష్ట క్రియలు, హృదయంలో వచ్చే దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే అపవిత్రతలోకి వస్తాయి. ఎందులోకి వస్తాయి? ఎపిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-5 వచనాలు చూడండి త్వరగా. ఎపిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, మీలో జాగ్రత్త ఉన్నదే కానీ ఏ విధమైన అపవిత్రత అయినా కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది ఎవరికి తగనదే? పరిశుద్ధులకు తగనది. అంటే పరిశుద్ధులు హృదయంలో నుండి ఏం రాకూడదు? అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఆలోచనలే రావద్దంటే అసలు అపవిత్రమైన మాటలే మాట్లాడుతున్నారే. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధమైన ధనక్షణ ఇవి ఏం చేయమని చంపేమని ఉంది. చంపేయడం అంటే ఎలాగ మరి? నువ్వు తీసేయగలవా? నీ వల్ల అవ్వదు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, అనుదినం వాక్యం చదువు, క్రమశిక్షణ కూడిన భక్తి గల జీవితం నెరవేర్చుకో. ఆత్మానుసారంగా నడిస్తే ఇవన్నీ ఏం చేయగలుగుతాం? చంపివేయగలుగుతాం. కాబట్టి వ్యభిచారం జారత్వం కంటే ఇది ఇంకా ప్రమాదకరంగా పరిగణించబడ్డది. శారీరకంగా మాత్రమే కాదు, ఇది హృదయంలోనూ, మనసులోనూ, ఆత్మలో కూడా అపవిత్రత ఏర్పడుతుంది. అపవిత్రత అనేది దేవుని పవిత్రతకు వ్యతిరేకమైన కార్యం. ఇది అపవిత్రత అనేది దేవుని యొక్క పవిత్రతకు వ్యతిరేకమైన స్థితిని సూచిస్తుంది. మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అని లేవియకాండం 11వ అధ్యాయం 44వ వచనం చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా చెప్తుంది. ఇది మనకు తెలిసిన మాటే కాబట్టి మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ అపవిత్రత యొక్క ఆత్మీయ పరిణామాలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ అపవిత్రంగా జీవిస్తే ఏం జరుగుతుంది మన జీవితంలో? ఇందాకాల వ్యభిచార జారత్వాలు చేయకుండా ఉండాలంటే ఏమేమి ఎలాగ ఉండాలన్నది మీకు చెప్పాను. ఇప్పుడు ఒకవేళ నువ్వు అపవిత్రతమైనటువంటి వాటి కానీ చేస్తే ఆత్మీయ పరిణామాలు ఏం జరుగుతాయంటే ఇక్కడ కూడా ఒక 5 చెప్తాను. అందులో మొదటిది ఏంటో తెలుసా? నువ్వు ఫస్ట్ దేవునికి దూరం అయిపోతావు. ఎవరికి దూరం అయిపోతావు? నీలో అపవిత్రత ఉంటే పరిశుద్ధుడైన దేవుడు ఏమైపోతాడు?
దూరం అయిపోతాడు. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. ఎక్కడ? 59:2. మీ పాపములు ఆయన ముఖమున మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఎందుకు ఆలకింపుకున్నాడంటే చూడండి 1వ వచనంలో, రక్షింపబడినట్లు యెహోవా హస్తం కూర్చగాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషాలు మీకును దేవునికి ఎలా ఉన్నాయంట? అడ్డంగా ఉన్నాయి. నీలో అపవిత్రత ఉంది, ఆయన పరిశుద్ధుడు. అపవిత్రతకి పరిశుద్ధికి మ్యాచ్ అవుతుందా? అవదు. అప్పుడు నువ్వు ఎవరికి దూరం అయిపోతావు? దేవుని. ఈరోజు చాలామంది దేవుని దూరం అయిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? పరిశుద్ధంగా బ్రతకలేకపోవడం, అపవిత్రంగా జీవించడం. రెండోది ఇలా చూడండి, అపవిత్రత నీలో ఉండడం వలన నీలోనంట మనశ్శాంతి కూడా కోల్పోతావు అంట. ఏం కోల్పోతావు? ఉదాహరణకి పాపం చేసిన వాడు ఉన్నాడు, ఏదో రోజున దొరికిపోతానన్న భయం అతన్ని ఏం చేస్తుందండి? ఆనందం లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దాన్ని కట్టండి. ఆనందం లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తుంది అపవిత్రత. కాబట్టి అపవిత్రతలో ఉన్నవాడు నిజమైన ఆరాధన చేయడు. వాళ్ళ అపరాధ భావన ఉంటుంది, సిగ్గు ఉంటుంది, ఆత్మలో అశాంతి, దేవుని సన్నిధానంలో ఆనందం కూడా ఉండదు. ఇలా చూడండి, నా వైపు వాళ్ళు ప్రార్థనకు వస్తారు కానీ దేవుడి సన్నిధానంలో ఏముండదు? ఆనందం ఉండదు. ఎందుకు ఉండదు ఆనందం? చెప్పండి. వాడు చేసే పాపము వాడిని ఏం చేస్తుందంటే మనశ్శాంతిలే. నిజానికి దేవుడి సన్నిధానంలో వస్తే ఏం కలగాలి తెలుసా? ఆనందం కలగాలి. అబ్బా, ఈరోజు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా సరిచేశాడు, దేవుడు నన్ను ఈ రోజున దర్శించాడని ఆనందపడి వెళ్ళాలా. కానీ దుఃఖంతో వెళ్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ అపవిత్రత నీకేం లేకుండా చేస్తుందంటే మనశ్శాంతి లేక. దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు దుఃఖపడుతున్నావు అంటే ఇప్పుడు నీలో ఏముంది తెలుసా? అపవిత్రత ఉంది. అది మీరు ఆలోచన చేసుకోండి. దుఃఖపడే వాళ్ళకి చెప్తున్న మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదంట. ఆత్మానుసారమైన మనసు నీకేం చేస్తుంది? జీవము, సమాధానం. ఇప్పుడు నీకు సమాధానం, జీవం లేదంటే నువ్వు ఎలా నడుస్తున్నావు అన్నమాట? ఆత్మానుసారంగా నడుస్తలేదు. ఎలా నడుస్తున్నావు? అపవిత్రంగా నడుస్తున్నావు. మూడోది ఇలా చూడండి, నువ్వు అపవిత్రంగా బ్రతకడం వల్ల అంట పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నావు అంట. ఎవరిని? ఉదాహరణకి నేనే ఉన్నాను, వాక్యం తెలిసిన వాడిని, వాక్యాన్ని బోధిస్తున్న వాడిని. నేను అపవిత్రమైన పని చేస్తున్నప్పుడు నన్ను చూసి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడిపోతున్నాడంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎలాగా? 29వ వచనం, విని వారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట నుండి ఏం చేయొద్దు, రానియొద్దు. ఒకవేళ వస్తే నువ్వు ఎవరిని దుఃఖపరుస్తున్నావు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. దుర్భాష అవ్వచ్చు, అపవిత్రమైన మాట అవ్వచ్చు, అపవిత్రమైన ఆలోచన అవ్వచ్చు. ఎవరిని దుఃఖపరుస్తున్నావంట అంటే ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకు నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావో దుఃఖపరుస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. 4వది, ఈ అపవిత్రమైన కార్యం వల్ల సంఘంలో కూడా ప్రభావం పడుతుందంట. ఎవరి మీద పడుతుంది? నీతో అయిపోతుంది. సంఘం మీద కూడా ప్రభావం పడుతుంది. ఏదో తెలుసా? సంఘంలో విభేదాలు వచ్చేస్తాయి, అనైతిక ఆలోచనలు వచ్చేస్తాయి, ఐక్యత దెబ్బతింటుంది. ఇందాకలా మనం చదువుకున్నట్టు మీలో జారత్వం అనే వదంత కలదు అని చెప్పేసి ఒకడు తన తండ్రిని భార్యను ఉంచుకున్నాడంట. అంటే ఇప్పుడు అల్లాటోడు సంఘంలో ఉన్నాడు అనుకో, రెండో వాడు కూడా ఏమంటాడు తెలుసా? ఈ లెక్కని తండ్రిని భార్యను ఉంచుకోవచ్చు అన్నమాట అని రెండో వాడు కూడా ఏం చేస్తాడు? అదే నేర్చుకుంటాడు. సంఘంలో దీని మీద ప్రభావం పడుతుంది. ఐదోది ఇలా చూడండి, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. ఎవరికి? దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. ఇందాక మనం చదువుకున్నాం కదా, గలతీయులకు రాసిన పత్రిక 5:21లో, ఇట్టువారు చేయవారు దేవుని రాజ్యాన్ని ఏం చేయరంటే స్వతంత్రించుకోరు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇందాక జాగ్రత్త వ్యభిచారాల గురించి చెప్పాను చూసావా, అదే పరిష్కారం. మనసును శుద్ధీకరించుకోవడం, సరిహద్దులను ఏర్పాటు చేసుకోవడం, సమాజంలో సంఘంలో జవాబుదారగల వ్యక్తి నీ మీద పెట్టుకోవడం, వివాహ సంబంధంలో పవిత్రంగా ఉండడం, దేవుడి దగ్గర క్షమాపణ అడగడం. ఈ అపవిత్రత కూడా అదే పరిష్కారం. మూడోది చివరగా కామాతురత లేదా కామకత్వం గురించి చెప్పి
ముగించుకుందాం. దీన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే అసిల్గియా అన్నారు. ఏమన్నారు? అసిల్గియా అనే మాటకు అర్థం ఏంటంటే కామాతురత లేదా కాముకత్వము. అనగా ఇట తెలుసా? ఇలా చూడండి నా వైపు. వ్యభిచార జారత్వాలే పాపం అంటే దానికి మించిన పాపం ఏదని చెప్పాను? అపవిత్రత. ఇంకా దీనికి మించిన పాపం ఏంటో తెలుసా? కామకత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? మోహపు చూపు అన్నారు చూసారా? అలాగే సిగ్గులేని విచ్చలవీడుతనం. అంటే వీళ్ళు చెయ్యరాని పనులు చేయడానికి కూడా సిగ్గు ఉండదు వీళ్ళకి. బరి తెగించారంటారు చూసారా మన భాషలో చెప్పాలంటే. ఏంటి నిజంగా సిగ్గుపడవలసిన విషయం, కానీ చాలా చక్కగా నీట్గా చెప్తున్నారు. అంటే వీళ్ళు దేనితో నిండిపోయి ఉన్నారు తెలుసా? మోహంతో నిండిపోయి ఉన్నారు. మాట్లాడకూడని మాట అది, కానీ చాలా ఈజీగా మాట్లాడతారండి. పలకకూడని మాట చాలా ఈజీగా మాట్లాడతారండి. అనకూడని మాట చాలా ఈజీగా నేస్తారండి. అంటే వీళ్ళు దేంతో నిండిపోరు తెలుసా? కామాతురత. కామం ఎక్కువైపోయింది. కామం అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఒక మనిషిలో ఉండవలసిన దానికంటే కోరికలు, విపరీతమైన కోరికలను కలిగి ఉండడం దాన్ని ఏమన్నారంటే కామకత్వం అన్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇలా చూడండి. ఇంకో భయంకరమని చెప్తున్నాను. ఇలాంటోళ్ళు మనుషులతోనే కాదు, అవసరమైతే జంతువులతో కూడా ఏం చేస్తారంటే పాపం చేస్తారు. కామం. మీరు ఈ మధ్యకాలంలో కదా చాలా సంవత్సరాలు బట్టి వింటున్నాం. 3 నెలల పాపతోటి, 3 సంవత్సరాల పాపతోటి ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళలో ఏముండిపోయిందంటే విపరీతమైన కామ కోరికలు. దీన్నే కామకత్వం అన్నారు లేదా కామోతరత అన్నారు. దీని గురించి కూడా ఒకసారి చూడండి. ఈ లైంగిక కోరికలు గల వారు ఏం చేస్తారంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి, ఎవరెలో? ఈ కామూత్ర గల సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో, ఏంటండి అపవిత్రనంట అత్యాశతో జరిగించుటకు తమను తామే ఏం చేసుకున్నారంటే కామకత్వానికి. అందుకే 17వ వచనంలో అన్నాడు, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోకూడదు. సంఘం ఎలా నడుచుకోకూడదు? అసలు సంఘం అంటేనే ప్రత్యేకింపబడినది. కానీ ఈరోజున సంఘం ఏం చేస్తుంది? అన్ని జనులు నడుచుకున్నట్లే నడుచుకుంటున్నారు. వ్యభిచార జారత్వాలు, అపవిత్రత, కాముకత్వము ఇవన్నీ చెప్తుంటే మాకు కాదండి అన్నట్టుగా మీరు కూర్చుంటున్నారేమో. అలాగని మీ మీద నేను రుద్దాలని అంటలేదు. ఏదో ఒకటి విపరీతమైన కామ కోరికలు, కామ బుద్ధి, ఇదిగో అనైతిక కార్యకలాపాలు, అపవిత్రమైన కార్యాలు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న కామకత్వం. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆత్మానుసారంగా నడవడమే. దీనికి పరిష్కారం ఏంటి? ఆత్మానుసారంగా నడవడమే. వ్యభిచార జారత్వాలకైనా, అపవిత్రతకైనా, కామాతురతకైనా వీటన్నిటికీ పరిష్కారం ఆత్మానుసారంగా నడవడం. ఆత్మానుసారంగా నడవాలంటే ఒక మాట, ముందు నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఎవరికి? నువ్వు దేవుని సరెండర్ అవ్వకుండా ఆత్మానుసారంగా ఎలా నడవగలుగుతావు? నీలో వ్యభిచార జారత్వాల, అపవిత్రత, కాముకత్వము వీటి నుంచి విడుదల పొందాలంటే నువ్వు ఎవరికి సరెండర్ అవ్వాలా? దేవునికి సరెండర్ అవ్వాలా. దేవుడి దగ్గర రావాలా. దేవుడికి భయపడాలా. దేవుడికి లోబడాలా. ఇవేమీ జరగకుండా నేను పరిశుద్ధంగా బ్రతికేస్తాను, నేను అపవిత్రతగా లేకుండా ఉంటాను, లేదా నేను కామ కోరికలు లేకుండా ఉంటాను, నేను వ్యభిచార జారత్వాలు చేయకుండా ఉండాలంటే నీ వల్ల అస్సలు అవదు. మీకు గమనించారో లేదో, ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది తెలుసా? శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే యుద్ధం జరుగుతుంది. శరీర కోరికలకి ఆత్మకి ఏం కలుగుతుంది? యుద్ధం కలుగుతుంది. ఈ యుద్ధంలో ఆత్మానుసారంగా నడవాలంటే నువ్వు దేవుని యొక్క అధీనంలో ఉండాలి. అందుకొరకే చెప్తున్నాను, ప్రార్థన చేయండి. ప్రతిరోజు అర్ధగంట చేస్తారు, గంట చేస్తారు, అనుదినము వాక్యం ధ్యానం చేయండి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించండి, వ్యభిచార జారత్వాలకు దూరంగా ఉండండి, అందుకొరకు సరిహద్దులు ఏర్పాటు చేసుకోండి, జవాబుదారీ గల మనిషిని పెట్టుకోండి, వివాహంలో పవిత్రత కలిగి ఉండండి. ఇవేమీ లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అంతేకాదు దేవుని సన్నిధానంలో మరి ఆ ఉన్న వాళ్ళ మీద కూడా ప్రభావం పడుతుంది, పరిశుద్ధాత్మను తొక్కబెట్టిన వాడు అవుతావు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని రాజ్యానికి నువ్వు వారసుడువు కాలేవు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ముగించే ముందు మరలా ఒకసారి గుర్తు చేస్తాను క్లుప్తంగా. జారత్వ వ్యభిచారాలు ప్రథమ లైంగిక అనైతిక అయితే, అపవిత్రత అనేది అలైంగిక నైతికతతో పాటు మనసుని హృదయాన్ని కూడా సరిపెత్తది. 3వది కామాతురత అపవిత్రతను మించినటువంటి
నిగ్రహం లేనటువంటి లైంగిక కోరికలు, ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు విచ్చలవిడిగా జీవిస్తారండి. ఎంత విచ్చలుగా తెలుసా? పాపము చేయని వారి కంటే పాపం చేసేవారే ధైర్యంగా బ్రతుకుతారు. పాపం చేయని వారి కంటే పాపం చేసిన వారే, మన భాషలో చెప్పాలంటే బట్టలిప్పి తిరిగినట్టుగా వీళ్ళు ధైర్యంగా బ్రతుకుతారు. వీళ్ళే సమాజంలో మోతుబరులుగా బ్రతుకుతుంటారు. వీళ్ళకి విచ్చలవిడతాను, కామాతురత. నేను ఈ మాటలో దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇవి శరీర కార్యాలంట. ఇవి చేసేవారు దేవుని రాజ్యానికి ఏం చేయాలంట? స్వాతంత్రించుకో. ఒకవేళ దయచేసి ఈ చెప్పబడి ఈ లైంగిక పరమైనటువంటి వ్యభిచార, జారత్వ, ఈ కామకత్వంలో ఒకవేళ ఎవరైనా ఇటువంటి పాపంలో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో సరి చేసుకుందాం, దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం. లేదనుకుంటే కోల్పోయేది తెలుసా? నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి సరి చేసుకుందాం.